సిటీ కంటే పల్లె ఓటర్లు చైతన్యం చూపించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సమర్థవంతంగా వాడుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో కంటే రూరల్ ఏరియాలో ఓటింగ్ పర్సెంట్ బాగా పెరిగింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓట్ పర్సెంట్ ఎవరికి కలిసి వస్తోందని లెక్కలేసుకుంటున్నారు పార్టీల అభ్యర్థులు. అసెంబ్లీ తరహాలో రూరల్ ఓటు తమకేనని నమ్మకంగా ఉన్నారు హస్తం పార్టీ లీడర్లు. అటు గ్రామీణ ప్రాంత ఓట్లపై ఆశలు పెట్టుకుంది బీజేపీ, బీఆర్ఎస్. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మరోసారి పల్లె ఓటెత్తింది. ఎప్పటిలానే పట్టణ, సిటీ ఓటర్లు నిరాశపరిచారు. గెలుపోటములను డిసైడ్ చేసేది రూరల్ ఓటు బ్యాంకే కావడంతో గ్రామాల్లో నమోదైన ఓట్లు ఎటువైపు మళ్లాయనే దానిపై పొలిటికల్ లీడర్లు, అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనే దానిపై ఓ అంచనాకు వస్తున్నారు. రూరల్లో నమోదైన పోలింగ్ ఎవరికి లాభం చేకూరుస్తుందని, ఏ పోలింగ్ సెంటర్లో ఎంత ఓటింగ్ శాతం నమోదైందన్న వివరాలు తెప్పించుకొని విశ్లేషించుకుంటున్నారు. గెలుపు తమదంటే తమదేనని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా జనరల్ ఎలక్షన్స్ లో ఓటింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీకి వ్యతిరేకమని పలు ఎన్నికల్లో స్పష్టమైంది. ఇవి పార్లమెంటు ఎన్నికలు కావడంతో పాటు అందులోనూ ఓటింగ్ శాతం 2019 ఎన్నికల నాటి ఓటింగ్ శాతానికి చేరువైంది. అర్బన్తో చూస్తే రూరల్ ఏరియాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో అది ఎవరికి కలిసి వస్తుందని లీడర్లు లెక్కలు తీస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు పట్టం కట్టినట్లు లోక్సభ ఎన్నికల్లోనూ మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందని తమ వైపే పల్లె జనం ఉన్నారని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లోని ఓటింగ్ పై టెన్షన్ పట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఓటర్లు తమను దెబ్బ కొట్టారని, ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అవుతుందేమోనని గులాబీ నేతలు కలవరపడుతున్నారు. ఇక అర్బన్ ఏరియాలో ఎక్కువగా ప్రభావం చూపే బీజేపీ రూరల్ పోలింగ్ శాతాన్ని చూసి కాస్త ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా అభ్యర్థుల తలరాతలు మార్చే అవకాశాలున్న మైనారిటీలతో పాటు మహిళా ఓటర్లు, రైతులు ఏ పార్టీకి మొగ్గు చూపారోనని అన్ని పార్టీల నేతలు ఆరా తీస్తున్నారు. ఓటింగ్ అంతా తమ ఖాతాలోకి వస్తుందనే ధీమాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే అమలులోకి తెచ్చిన ముఖ్యమైన స్కీమ్లు లాభం చేకూరుస్తాయని భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన 2వ నెల నుంచే ప్రతి నెల 10వ తేదీలోపు ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడంతో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తమ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ఇక రైతు భరోసా పంపిణీని పోలింగ్ కంటే 4 రోజుల ముందే పూర్తి చేయడం, 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రైతులు కూడా తమ వైపు నిలిచి ఉంటారని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుంది. రాష్ట్రంలో 1.67 కోట్ల మంది మహిళా ఓటర్లుండగా ఇందులో 70% ఓట్లు రూరల్ ఏరియాల్లోనివే ఉన్నాయి. గ్రామాల్లో నమోదైన పోలింగ్ పై బీజేపీ, బీఆర్ఎస్ ఎటు తేల్చుకోలేకపోతున్నాయి. పట్టణాల నుంచి రూరల్ కు బీజేపీ విస్తరించిందని, ఆ ఓట్లు తమవేనని ఆ పార్టీ నేతలు బయటకు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అలా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే మోదీ చరిష్మాతో యూత్ ఓట్లు తమకే పడ్డాయని కమలం నేతలు నమ్ముతున్నారు. ఎక్కడెక్కడ ఎంతమంది యూత్ ఓటర్లున్నారో లెక్కలు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఇక కరెంటు, నీళ్లు, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ వంటి వాటిపై కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన విమర్శలతో గ్రామాల్లో మళ్లీ ఓటు తమ వైపే టర్న్ అయి ఉంటుందని బీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఓటర్లతోనే కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. రైతులు, యువత, మహిళలు బీఆర్ఎస్ ను పక్కన పెట్టి కాంగ్రెస్ కు జైకొట్టారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా చెల్లా చెదురైంది. ఇంకా రూరల్లో ఓట్లు పడి ఉంటాయా అనే అనుమానం కూడా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కింది స్థాయి లీడర్లు మాత్రం వాస్తవ విషయం తెలిసినప్పటికీ పైకి పాజిటివ్ గా రిపోర్ట్ ఇస్తున్నట్లు సమాచారం. స్టేట్ యూనిట్ గా చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఓటర్లు కూడా నేషనల్ ప్రాస్పెక్టివ్ లోనే ఈ ఎన్నికలను చూశారనే చర్చ జరుగుతుంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూస్తే 13 సెగ్మెంట్లలో ప్రతి సెగ్మెంట్లో యావరేజ్గా 5 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవే ఉన్నాయి. 2 కొన్ని చోట్ల 3 చొప్పున పూర్తిగా అర్బన్ లేదా 75% మేర పట్టణ ప్రాంత ఓటర్లను కలిగి ఉన్నాయి. మిగిలిన 4 సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరిలో పూర్తిగా, చేవెళ్లలో కొంత పట్టణ ప్రాంతంలో ఉంది.
అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాలతో చూస్తే రూరల్ నియోజకవర్గాల్లో యావరేజ్గా 68% నుంచి 75% మేర పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల 80% చేరింది. అదే పట్టణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో 58% నుంచి 65% లోపు ఉంది. ఈ లెక్కన గెలుపోటములను మెజారిటీని తారుమారు చేసేది పూర్తిగా రూరల్ ఓటు బ్యాంకే కావడంతో మరింత లోతుగా పార్టీలు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాయి.